మూడవ దుర్గా స్వరూపాన్ని చంద్రఘంట అని పిలుస్తారు. చంద్రఘంట అన్న నామానికి అనేకమైనటువంటి అర్థాలున్నాయి. కానీ ప్రధానంగా మనం జీవితంలో సమన్వయం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావలసినటువంటి అర్థాలని అన్వయం చేసుకోవడం, వ్యాఖ్యానం చేసుకోవడం మన పురోభివృద్ధికి, అభ్యున్నతికి హేతు అవుతుంది. ఆహ్లాదకారిణి దేవి చంద్రఘంట ప్రకీర్తిత అని ఒక నిర్వచనం. ఆమె ఆహ్లాదకారిణి. చంద్రుడు ఎలా ఆహ్లాదాన్ని ఇస్తాడో అలాగే అమ్మవారు కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆహ్లాదము అంటే సంతోషం. మీరు సాధారణంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎక్కడ చూడండి, సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా ఆయన కన్నులుగా చెప్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో పీఠిక చదివితే క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లప్తా సమస్త స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాత్ పరినళిన గదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ అంటూ సూర్యచంద్రౌ చనిత్రే అంటాం. సూర్యుడు చంద్రుడు ఆయనకి నేత్రములుగా ఉన్నారు అని. భగవంతునకు సూర్యచంద్రుడు నేత్రములు. అదే శివస్వరూపాన్ని చెప్పిన వందే శంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటాం. సూర్యచంద్రులు అగ్నిహోత్రము మూడు నేత్రములుగా కలిగిన వాడు అని చెప్తాం. అమ్మవారికి సంబంధించినంత వరకు తాటంకయుగళీభూత తపనోడుపమండల. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా తాటంకములుగా ఉంటారు. చెవి తాటంకములుగా, ఆభరణములుగా ఉంటారు. ఆ సూర్యచంద్రుల యొక్క సంబంధం లేకుండా దేవతా స్వరూపాలు ఉండవు. సూర్యునకు ఒక లక్షణం ఉంది. ఆయన ఒక్క బాలసూర్యుడుగా ఉన్నప్పుడు మాత్రమే మాంసనేత్రంతో చూడడానికి యోగ్యుడుగా ఉంటాడు. అస్తమిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కూడా మాంసనేత్రంతో అది చిట్ట చివరి దశలోకి వచ్చాక చూడొచ్చు. కానీ ఇక మిగిలినటువంటి కాలంలో ఉండేటటువంటి సూర్యబింబాన్ని చూడడం సాధ్యం కాదు. అది మాంసనేత్రమునకు శక్తికి సరిపోయే విషయం కాదు. కానీ చంద్రుడు అలా కాదు. ఆయన ఆహ్లాదకారకుడు, సంతోషకారకుడు. రాత్రి చంద్రబింబం ఉదయించిన తరువాత చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి సుధాధార అంటారంటే అమృతధార. శీతాంశు చల్లని కిరణములు కలిగినటువంటి వాడు. హిమకరః హితకరః అంటారు శంకరాచార్యుల వారు. హిమకరః చల్లని కిరణములు కలిగిన వాడు, హితకరః లోకములకంతటికి మేలు చేస్తూ ఉంటాడు. ఆయన కిరణముల చేత ఓషధులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ బాలగోపాలం కూడా చంద్రబింబాన్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. ఆ చంద్రబింబాన్ని చూస్తే మురిసిపోతారు. అంత ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారు. చంద్రుడు ఎలా ఆహ్లాదకారకుడో అమ్మవారు కూడా అలాగే ఆహ్లాదకారిణి. అంటే సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. ఒకటి ఏ కారణం చేతన అంటే ఉపాసన యందు అమ్మా అన్న రూపంతో ఉపాసన చేయడం చాలా చాలా తేలిక. అమ్మ అన్న మాట కన్నా మనుష్య జీవితానికి దగ్గరగా ఉండేటటువంటి రూపం ఇంకొకటి లేదు. అమ్మ అన్న మాట కారుణ్యానికి ప్రతీక. అమ్మ అన్న మాట రాశీభూతమైనటువంటి దయ. అంత ప్రేమకి మారు పేరు అమ్మ. అందుకే అమ్మ అన్న మాట దగ్గర అరమరిక ఉండదు. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ భద్రత ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సేద తీరడం ఉంటుంది, నిర్భయత్వం ఉంటుంది. అమ్మ ఉంది, అమ్మ దగ్గరికి చేరాము అంటే గొప్ప సంతోషం, ఒక ప్రేమ. అమ్మ చెయ్యి ముట్టుకుంటే చాలు ఎంత ఆనందం. ఆవిడికి 90 ఏళ్ళు రానివ్వండి, 95 ఏళ్ళు రానివ్వండి, శరీరం ముడతలు పడిపోనివ్వండి, అమ్మ పక్కకి వెళ్ళి కూర్చుంటే జ్వరం వస్తే అమ్మ వచ్చి విభూతి పెడితే ఎంత సంతోషంగా ఉంటుందో. అమ్మ చేతి అన్నం అమృతం కన్నా ఒక్క బెత్తడి ఎక్కువే, అంత గొప్పది. అటువంటి అమ్మ సౌందర్యము అనేటటువంటి మాటకి పర్యాయ పదం. సౌందర్యము అంటే కొంచెం జాగ్రత్తగా గమనించాలి. బాహ్యంగా కనపడేటటువంటి అందం కాదు. ఎందుచేత అంటే అందము అని నేను దేన్నంటానో అది పక్క వాళ్ళకి అందం కాకపోవచ్చు.
నేను ఒక పువ్వుని చూసి ఇది చాలా అందంగా ఉంది అని అన్నాను అనుకోండి, నా పక్కనున్న వ్యక్తి చూసి ఈ పువ్వు ఆ పువ్వు కన్నా అందమైంది కాదు అనొచ్చు. ఏ ఒక్క వస్తువు లోకంలో అందరికీ అందమైనదే అని చెప్పడం కష్టం. పైగా ఏ వస్తువు అందంగా ఒకప్పుడు అనిపిస్తుందో ఆ వస్తువు తన శరీరం మాసిపోయే వరకు కూడా అందంగానే ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. ఒక పువ్వు బాగా విరబూసినప్పుడు చాలా అందంగా ఉండొచ్చు, అదే పువ్వు ముకుళించుకుపోయి రేఖలు రాలిపోతే అందంగా ఉండదు. పైగా అందంగా ఉన్నవన్నీ కూడా భద్రతకి కారణములు కావు, అందంగా ఉన్నవన్నీ కూడా క్షేమకరములు కావు. మీతో నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో నేను ఒక మేడ మీద నిలబడి చూస్తున్నాను అనుకోండి, నా పెరటి తోటలో సాయంకాలం వేళ పశ్చిమ దిక్కు నుండి అస్తమిస్తున్న సూర్య భగవానుడి యొక్క కిరణములు పడుతుండగా ఒక పెద్ద గోధుమ త్రాచు ఒకటి వచ్చి పడగ విప్పి ఆడుతోందనుకోండి, ఆ సూర్యకిరణములు దాని పడగల మీద పడుతుంటే మెరిసిపోతూ అది ఎంతో అందంగా ఉంటుంది. అంత అందంగా ఉంది కదా గోధుమ త్రాచని నేను నా సౌధం యొక్క హర్మ్యంలోంచి ఆ గవాక్షంలోంచి చూస్తున్న వాణ్ణి నా భార్యని గట్టిగా పిలిచి, రావే చూడు ఎంత అందంగా ఉందో గోధుమ త్రాచు పడగా అని అనగలనా? దగ్గరకు వెళ్ళి చూడగలనా? నేను దాన్ని నక్కి నక్కి చూడాలి తప్ప అది నన్ను చూసిందో ఇక నిద్ర పట్టదు. అందాలన్నీ క్షేమకరాలు కావు. అందంగా ఉన్నది అని కనిపించిన వస్తువంతా క్షేమకరం కాదు. లోకంలో సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే అమ్మకొక్కదానికే అన్వయం అవుతుంది. ఏమిటా సౌందర్యం అంటే, అమ్మ అన్న వస్తువు ఏ బిడ్డకైనా సరే క్షేమదాయకం, అది గొప్ప ఉపశాంతికారకం. లోకంలో ధూర్తుడు ఎవరైనా ఉండొచ్చు, ఆ ధూర్తుడు నా భార్య కన్నా పక్కింటి వాడి భార్య అందంగా ఉంటుందనేవాడు ఉండొచ్చు, కానీ మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని ఎవడు అనడు. ఎవరి అమ్మ వాళ్ళకి పరదేవతా స్వరూపం. అటువంటి అమ్మ ఆహ్లాదకారిణి. ఆ అమ్మ కనపడితే చాలు సంతోషం కలుగుతుంది. మీరు అందుకే చూడండి, ఈ ఆహ్లాదము అన్న మాట ఎక్కడ వ్యక్తం అవుతుందంటే, పిల్లవాడికి మేనత్త అన్నం పెడుతూ ఉంటుంది, అమ్మ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది, వాడు అన్నం తిండవు, వాడు చేయి చాపి అమ్మ వంక చూపించి ఏడుస్తూ ఉంటాడు. ఆ అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది, వాడు ఏడుపు మానేసి పెద్ద బోసి నవ్వు నవ్వి అమ్మ బుగ్గలు పట్టుకుని ఎంత మురిసిపోయి అమ్మ గుండెల్లో తల పెట్టేసుకుని అమ్మ చీర కొంగు గట్టిగా పట్టేసుకుంటాడు. అంటే అమ్మ తనని మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తుందేమో, నేను అమ్మకి దూరం అయిపోతానేమో అని అమ్మ గుండెల్లో దూరిపోయి ఆ తల పెట్టేసుకున్నప్పుడు వాడు ఎంత సేద తీరిపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో. సంతోషపడిపోయి ఆనందపడిపోయి ఆ బోసి నవ్వులు నవ్వుతాడు. అంటే అమ్మ అన్న మాట పలకడం రాకపోయినా అసలు అమ్మని చూడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మ చేతితో స్పర్శ, అమ్మ చేతి ఆహారం మనకి అంత సంతోషకారకములు. చంద్రబింబాన్ని లోకానికి అంతటికీ సంతోషం ఇచ్చేదానికి ఉదాహరణగా చెప్తారు. రెండు మనోలయం అవడానికి కారణంగా చెప్తారు. చంద్రబింబం ఎంత ఉపాస్యయోగ్యంగా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో, ఎవరికీ చంద్రబింబాన్ని చూస్తే ఎలా భయమేదో అలా అమ్మవారి యొక్క రూపము ఉపాసన యందు ఆహ్లాదకారకం. నేను అమ్మవారిని ఉపాసన చేస్తున్నాను అన్నప్పుడు అందులో భయపడడానికి ఏమీ ఉండదు. ఆవిడ అమ్మ దోషం ఉన్న దిద్ది హత్తుకుంటుంది తప్ప దోషం చూసి శిక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటిది కాదు. అమ్మ యొక్క గుణం క్షమ, ఓర్పు. ఆవిడ తప్పుల్ని భరిస్తుంది, ఓర్పుతో ఉంటుంది, మనని దిద్దుతుంది తప్ప మనకి ఇలా వేలు చూపించేది కాదు ఆవిడ. అందుకే అమ్మ చంద్రస్వరూపంగా ఉపాసనలో ఆహ్లాదకారిణి, సంతోషాన్ని ఇస్తుంది. చాలా తేలిక అమ్మ ఉపాసన చేయడం. అందుకే లోకంలో అసలు అమ్మ ఉపాసన లేకుండా ఎవ్వరు ఉండరు. అమ్మవారి ఉపాసన లేకుండా నేనున్నాను అనేటటువంటి సంప్రదాయం లోకంలో ఉండదు. అది విష్ణువుని ఆరాధించే వాళ్ళు కానివ్వండి, శివారాధకులు కానివ్వండి, సూర్యారాధకులు కానివ్వండి, గణాపత్యులు కానివ్వండి, లేకపోతే సుబ్రహ్మణ్యారాధకులు కానివ్వండి, ఎవరైనా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళ యొక్క జీవితం ఆ రోజు ప్రారంభం ఎక్కడ అంటే సంధ్యావందనంలో గాయత్రీ పరదేవతోపాసనతో ప్రారంభం అవుతుంది.
యజ్ఞోపవీతం ఉన్నవాడు గాయత్రి అని పిలుస్తాడు. యజ్ఞోపవీతం లేనివాడు కేవలంగా కూర్చోడానికి వీల్లేదు, సూర్యబింబాన్ని ఉపాసన చేస్తారు. అమ్మాని పిలవకుండా, అమ్మని ఉపాసన చెయ్యకుండా, ప్రకృతి స్వరూపిణిగా అమ్మకి నమస్కారం చెయ్యకుండా అసలు ఉపాసన ఉండదు. అన్నీ తెలిసిన్నవాడైతే వేదమాత అంటాడు, అన్నీ తెలిసిన్నవాడైతే గాయత్రి అంటాడు, ఏమీ తెలియని వాడైతే పెద్దింటమ్మ తల్లి అంటాడు, పూలేరమ్మ తల్లి అంటాడు, ముత్యాలమ్మ తల్లి అంటాడు, తలుపులమ్మ తల్లి అంటాడు, మరిడమ్మ తల్లి అంటాడు, నూకాలమ్మ తల్లి అంటాడు. ఏదో ఒక పేరు పెట్టి అమ్మ తల్లి అంటాడు. అమ్మ తల్లి ఏమిటి? అమ్మ అనాలి, తల్లి అనాలి. అమ్మ తల్లి ఏమిటి అంటే ప్రేమ. ఆ సంతోషాన్ని అభివ్యక్తం చెయ్యడానికి అమ్మాని ఉండలేక అమ్మ తల్లి అంటుంటాడు. ఏదో ఒక పేరుతో పిలుచుకుంటారు. అసలు మీరు లోకంలో ఉపాసన అన్నదానికి అమ్మవారు ఎంత దగ్గరగా నిలబడుతుంది అనడానికి ఒక ఉదాహరణ చూడండి. కొత్తగా ఒక ప్రదేశంలో ఒక్కడే నివాసం ఉండడం ప్రారంభం చేశాడనుకోండి, ఆయన చేసే మొదటి పని ఏమిటంటే తనొక్కడూ ఆ ప్రదేశంలో నివాసం ఉండడం మొదలు పెట్టాడు. ఊరు బయట ఆ ఊరి లోపలకొచ్చేటటువంటి ప్రదేశం ఉంటుంది. ఎక్కడ హద్దు దాటి లోపలికొస్తాడో అక్కడ ఒక రాయి పెడతాడు. పెట్టి దానికి పసుపు రాసి బొట్టు పెడతాడు. పెద్దింటమ్మ అంటాడు. పెద్దింటమ్మ అంటే మేమొక్కళ్ళమే లేమి ఇక్కడ, మాతో పాటుగా మాకన్నా ముందు ఆవిడొచ్చింది, ఆవిడొచ్చాక మేము వచ్చాం కాబట్టి ఆవిడ పెద్దమ్మ. ఆ పెద్దమ్మ బిడ్డలం మేమందరం. మా ఆవిడ పిన్నమ్మ, మా బిడ్డలు. ఆవిడ పెద్దమ్మ. ఆ తర్వాత 10 గడపలు వచ్చాయి, 100 గడపలు వచ్చాయి, 1000 గడపలు వచ్చాయి. ఆవిడ మాత్రం అలాగే ఉంటుంది, గ్రామదేవత అన్న పేరుతో. పెద్దింటమ్మ తల్లి, ఆవిడే నూకాలమ్మ. ఈ ఊళ్ళో నేనున్నాను అంటే ఈ ఊళ్ళో నేను ఉండి నూకలు తిని బ్రతికి 10 మాటలు చెప్పుకుంటూ సంతోషంగా కాలం గడపడానికి నాకు శక్తి స్వరూపిణి అయి, లోపల క్షుధారూపిణి అయి, అన్నం ఇచ్చినటువంటి తల్లి అయి, జీర్ణం చేస్తున్న తల్లి అయి, నా స్ఫురణ శక్తి అయి ప్రకాశిస్తున్న తల్లి ఎవరో ఆ తల్లికి నమస్కారం చెయ్యకుండా ఊరి పులిమేర విడిచిపెట్టి వెళ్ళకూడదు. మీరు రామాయణం చదివితే రామచంద్రమూర్తి ఊరు విడిచిపెట్టే ముందు వెనక్కి తిరిగి ఒక్కసారి ప్రార్థన చేసి వెడతాడు. ఆ అయోధ్యానగరాధిష్టాన దేవతకి నమస్కారం చేస్తాడు. మనం కూడా ఊరి విడిచిపెట్టే ముందు అమ్మతో చెప్పాలమ్మా, నీ అనుగ్రహంతో అన్నం తిన్నాను, ఇప్పుడు ఏదో ఉపన్యాసం చెప్పడానికి ఫలానా ఊరు వెడుతున్నాను, అక్కడ కూడా నాకు వేళపట్టున అన్నం లభించి మళ్ళీ క్షేమంగా ఇక్కడికి వచ్చి నూకలు ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించని అడుగుతాను. మళ్ళీ ఊళ్ళోకి వచ్చేటప్పుడు పొలిమేరలోనే చెప్పులిప్పి నమస్కరించి లోపలికొస్తాను. ప్రతి ఏటా 365 రోజులు అన్నం పెట్టిన తల్లి కాబట్టి ఒక రోజు ఆ తల్లికి నివేదనలు చేస్తాం. తలుపులమ్మ తల్లి, నేను వాహనం కొనుక్కున్నాననుకోండి, నా ఇల్లు తలుపులు తెరిచి నాకు వాహనం లోపలికి వచ్చేట్టు చేసి యోగకారినైంది తలుపులమ్మ. ఏడాదిలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే గుర్తు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ నాకు కావలసినవన్నీ ఇస్తుంది కాబట్టి మరిడమ్మ. ఏదో ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పేరంటాల ఆవిడే, అందుకని పేరంటాలమ్మ. ఏ పెట్టయితేనే ఆవిడ మాత్రం ప్రతి ఊళ్ళోనూ సేవింపబడుతుంటుంది. అది తెలిసిన వాళ్ళు కానివ్వండి, తెలియని వాళ్ళు కానివ్వండి, ఆవిడ్ని ఉపాసన చేస్తూనే ఉంటారు. ఇందులో ఒక్కటి మాత్రం తార్కికమైనటువంటి విషయం ఉంటుంది. కొంతమంది సాధారణంగా అమ్మవారి విషయంలోకి వచ్చేటప్పటికీ ఉగ్రదేవత అని పిలుస్తుంటారు. అమ్మో ఉగ్రదేవత అండి అంటారు. నేను మీతో మనవి చెయ్యాలి అంటే కాళికా స్వరూపం. కాళికా స్వరూపాన్ని చూస్తే ఉగ్రదేవత అండి అంటారు. అందులో కొంతమంది పనికి మాలిన వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఆ భగవన్మూర్తులన్నీ తీసుకొచ్చి దేవాలయాల వెనక చెట్ల కింద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒక్క మాట చెప్తాను, ఆలోచించండి. అమ్మ పిల్లవాణ్ణి దెబ్బలాడుతుంది, అప్పుడు చాలా కోపంగా ముఖం పెడుతుంది. అమ్మ కోపంగా ముఖం పెట్టడం పిల్లాడి అభ్యున్నతి కోసమా, పిల్లాడిని మింగేయడం కోసమా? పిల్లాడు బాగుపడాలని. అమ్మ కోపంగా ఉన్నా మన అభ్యున్నతి కోసమే తప్ప ఆవిడికి వేరొక కారణం కోపానికి ఉండదు. ఎవరు దారి తప్పారో వాళ్ళ మీద కోప్పడుతుంది, దారిలోకి రమ్మని. నీకెందుకు బెంగ? అటువంటి తల్లి రూపాన్ని నువ్వు ఉపాసన చెయ్యలేకపోతే అభ్యంతరం ఏం లేదు, ప్రసన్నంగా ఉన్నమ్మనే ఉంచుకో. ఎన్నడూ తల్లికి బిడ్డ మీద కోపం రాకుండా బ్రతికి కలిగినటువంటి బిడ్డగా నువ్వు బ్రతకగలిగితే అంతకన్నా ఆనందదాయకమైన విషయం లోకంలో ఇంకేముంటుంది? కానీ అమ్మవారిని ఉగ్రదేవత అని పిలిచి ఉపాసన చెయ్యకూడదనడం తప్పు. ఉపాసన చేయడానికి మన శక్తి సరిపోదేమో కానీ
ఆవిడ మాత్రం కారుణ్యమూర్తి అనడంలో సందేహం లేదు. నేను మీతో మాట చెప్తాను, ఆలోచించండి. గంగానది కాశీలో ప్రవహిస్తున్నప్పుడు స్నానానికి అత్యంత యోగ్యంగా ఉంటుంది. పసిపిల్లలు కూడా దిగి స్నానం చెయ్యొచ్చు. అదే గంగానది తన ఉత్పత్తి స్థానం దగ్గరికి వెడితే కొండ మించి కింద పడుతున్నప్పుడు చాలా ఉగ్రమైనటువంటి రూపంతో ఉంటుంది. అప్పుడు రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సెల్పుచు జంగలించుతున భూభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతుం శంకరా అని అంత పెద్ద ధార పడిపోతుండగా మనం వెళ్లి దాని కింద తల పెట్టలేకపోవచ్చు. మనం తల పెట్టలేకపోయాం కాబట్టి ఆవిడ్ని గంగ కాదని అనగలమా? ఆ గంగా ప్రవాహం కోపంగా ఉందనొచ్చా? కాశీలో స్నానం చేశాం కాబట్టి గంగా, అక్కడ ఉన్నటువంటి గంగ ప్రశాంతంగా ఉందనొచ్చా? హరిద్వార్లో మనం స్నానం చెయ్యాలి అంటే అదే గంగలో ఇనప గొలుసులు పట్టుకుని మునగాలి. ఇనప గొలుసు వదిలేస్తే వెళ్ళిపోతాం. అంత వడిగా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహం. అంత మాత్రం చేత అక్కడ ఉన్నటువంటి గంగ కోపంగా ఉన్నదా? నీ శరీర శక్తి సరిపోలేదు అక్కడ స్నానం చేయడానికి. నీకు ఈత రాదు, ఉంచుకోలేవు. కాశీపట్టణంలో సమస్య లేదు, కానీ గంగ ఎక్కడా గంగే. అలాగే అమ్మవారు కూడా ఏ రూపంతో ఉన్నా అమ్మవారే. రామకృష్ణ పరమహంస కాళికామాతని ఉపాసన చేసి బ్రహ్మవేత్త కాల. కాబట్టి ఆవిడ యందు ఏ విధమైనటువంటి పరిమితులు ఉండవు. ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి మన యందు అంకురించిన నాడు భగవతిని శ్రీమాతా స్వరూపంతో ఏ రూపాన్ని ఉపాసన చెయ్యండి, ఆమె కన్నతల్లిగానే నిలబడుతుంది. ఎందుకంటే అమ్మవారికి నామాలు ఎన్నైనా ఉండొచ్చు. అమ్మవారికి ఉన్న మొదటి నామం, చివరి నామం, మధ్యనామం మాత్రం ఒక్కటే, మాతా. శ్రీమాత అమ్మా, అదే ఆవిడ పేరు. లోకంలో అమ్మని పేరు పెట్టి పిలిచినా, అమ్మని గౌరవించి పిలిచినా అంత సంతోషిస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అమ్మా అని పిలిస్తే చాలు, అదే అమ్మకి సత్కారం. అసలు అమ్మా అని పిలిపించుకోవడమే జీవితం పండిందనుకుంటుంది ఆడది. ఒక ఆడది 2 బిడ్డల్ని 3 బిడ్డల్ని కన్న ఒక స్త్రీయే అలా అనుకుంటే, ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి అమ్మవారిని అమ్మా అని పిలిస్తే చాలా ఆవిడ పరవశించిపోతుంది. ఎంత పరవశించిపోతుంది అంటే, నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇక్కడే పక్క జిల్లాలోని చెందూలు గ్రామంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉండేవారు. పాపం ఆయనకి తినడానికి కూడా లేని రోజులు. అయినా అమ్మవారిని నమ్ముకుని ప్రతిరోజు 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో పూజ చేసి, ప్రతి పర్యాయం నైవేద్యం పెట్టడానికి కనీసం ఇంట్లో బెల్లం ముక్క లేక మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు తప్ప ఎవరినీ వెళ్లి చెయ్యి చాపి అడగలేదు. ఒక రోజున 27వ మాట లలితా సహస్రం చేసి మంచినీళ్లు నైవేద్యం పెట్టి స్పృహ తప్పి ముందుకు తూలిపోయారు. పూజామందిరంలో పడిపోతుంటే అమ్మవారు గభాలన సింహాసనంలోంచి లేచి ఎదురుగుండా పూజ చేస్తున్న మూర్తి అమ్మవారై లేచి శాస్త్రి గారిని పట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాయసాన్నం తినిపించింది. ఇక తర్వాత రాఘవనారాయణ శాస్త్రి గారు వెనక్కి తిరిగి చూసింది లేదు. వారు సంకల్పం చేస్తే చాలు ఐశ్వర్యం కురిసేది. బాలాదేవి నిరంతరం వారింట్లో తిరుగుతుండేది. గజ్జెల చప్పుళ్ళు వినేవి. తెలిసో తెలియకో వాళ్ళింటికి వెళ్ళిన వాళ్లతో చిన్న పిల్ల రూపంలో వచ్చి మాట్లాడుతుండేది. కాబట్టి ఆ తల్లి అంతటి దయాస్వరూపిణి. ఆవిడ్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళని రక్షించడం ఆవిడికి తెలుసు తప్ప ఇంకొకటి తెలియదు. అందుకే ఆమె ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటా ప్రకీర్తిత. ఉపాసనయందు అంత తేలికైనటువంటి రూపం ఏదైనా లోకంలో ఉంటే పరదేవతా స్వరూపం ఒక్కటే. తెలిసో తెలియకో అసలు నిజానికి అసలు అపరాధము అన్న మాటని క్షమించగలిగినది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కటే. అసలు అమ్మ అంత కష్టపడి మృత్యు సదృశమైనటువంటి వేదన పొంది అంత నెత్తురు పోగొట్టుకుని బిడ్డని కంటుంది. వెంటనే బిడ్డడు అమ్మకి పూలదండేశాడా, కాళ్ళకి నమస్కారం పెట్టాడా? ఏ అమ్మ గుండెల్లోంచి పాలు తాగాడో ఆ అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంతాడు. ఏ అమ్మకి మంగళసూత్రం కన్నా గొప్పది లేదో ఆ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుని లాగుతూ ఆడుకుంటాడు. అయినా పూల పొట్లం లాంటి చేతిని విప్పి ముద్దు పెట్టుకుంటుంది. గుండెల మీద తందిన పాదం మీద ముద్దు పెట్టుకుని వాణ్ణి ఓదార్చి పాలు పట్టి పెంచి పెద్ద చేసి ఒళ్ళో మల విసర్జన చేస్తే, మూత్ర విసర్జన చేస్తే అవయవాలు కడిగి తుడిచి బట్టలేసి
పెంచి పోషించింది తప్ప అమ్మకి మనం ఉపచారాలు చేశామా అపచారాలు చేశామా? లౌకికమైనటువంటి అమ్మకన్ని అపచారాలు చేస్తేనే నా బిడ్డ అని ఓర్చి వృద్ధిలోకి తీసుకొచ్చిందే. అసలు అమ్మవారు మన పట్ల కోపంగా ఉంటుంది అనడానికి సాక్ష్యాలు ఎక్కడుంటాయి? లౌకికమైన అమ్మకే ఇంత ప్రేమ ఉంటే లోకాలను కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది? రాశీభూతమైనటువంటి దయ అమ్మ అంటే. అందుకే అటువంటి శ్రీమాత యొక్క ఉపాసన ఆహ్లాదకారకం, పరమ సంతోషదాయకం. ఇన్నిచ్చినటువంటి తల్లి యొక్క ఉపాసన చెయ్యకపోవడం కృతజ్ఞతా దోషం. దానివల్ల అమ్మకొచ్చినటువంటి నష్టమేముండదు. కానీ కుపుత్రుడై కృతజ్ఞుడై వాడు మాత్రం చేయరాని పాపం చేసిన వాడు అవుతాడు. పరదేవతకి నమస్కారం చెయ్యని వాడు, అమ్మవారికి ఒక్క పుష్పం ఆవిడ పాదాల మీద వెయ్యనటువంటి వాడి జీవితం కృతజ్ఞతతో కూడుకున్న జీవితం. శ్రీరామాయణం కిష్కింధకాండలో మాట్లాడుతూ లక్ష్మణస్వామి అంటారు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటారు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసి వ్రతం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టేసినటువంటి వాడికి కూడా ప్రాయశ్చిత్తములుంటాయేమో కానీ ఒకరి వలన ఉపకారమును పొంది ఆ చేసిన ఉపకారమును మరిచి ఎన్నడూ ప్రత్యుపకారము చెయ్యాలనేటటువంటి సంకల్పం కూడా లేకుండా బ్రతుకుతున్నటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు. పరదేవతా స్వరూపిణి అయి భూమాతయ్యి ఆమె మనకి ఇస్తున్నప్పుడు తిరిగి అమ్మవారికి నమస్కరించకుండా బ్రతికేస్తున్న వాడికన్నా కృతజ్ఞుడిక లోకంలో ఎక్కడా ఉండడు. కాబట్టి అటువంటి కృతజ్ఞత లేకుండా బ్రతకడమే అమ్మవారికి నమస్కారం చెయ్యడం. అందుచేత ఆమె ఆహ్లాదకారిణి కాదు. దాని వెనక ఇంకొక తార్కికమైనటువంటి విషయం ఉంది. ఆహ్లాదము అంటే సంతోషం ఇవ్వడం. సరే, ఆవిడ్ని ఉపాసన చేయడం సంతోషంగా ఉంటుంది, అది ఒక ఎత్తు, అలా విడిచిపెట్టండి. కానీ ఆమె సంతోషాన్ని ఇస్తుంది అని నేను అన్నప్పుడు చంద్రుడు సంతోషాన్ని ఇస్తాడు అన్నట్లే అమ్మవారు కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది. అంటే దుఃఖం అన్నది ఉన్నవాడు ఉండకూడదుగా లోకంలో. మరి అమ్మవారికి నమస్కారం చేసినంత మాత్రం చేత కోరికలన్నీ తీరిపోయి దుఃఖం అన్నది లేకుండా ఉండాలిగా. మరి దుఃఖంతో ఉన్నవాళ్ళు లేరా? అమ్మవారి ఉపాసన చేస్తూ కూడా దుఃఖపడుతున్న వాళ్ళు లోకంలో లేరా? వాళ్ళకి కష్టం లేకుండా బ్రతకట్లేదా? మరి అటువంటప్పుడు ఆహ్లాదకారిణి దేవి చంద్రఘంటా స్వరూపిణి అనేటటువంటి నిర్వచనం ఆవిడికి ఎలా అన్వయం అవుతుంది? ఒక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక మనిషి యొక్క సాధన చేత మనిషి ఏ స్థాయికి ఎదగవలసి ఉంటుంది అంటే, బయట జరుగుతున్నటువంటి సంఘటనల వలన తాను సంతోషాన్ని కాని దుఃఖాన్ని కాని పొందడం మాని ధర్మాచరణము చేత మాత్రమే సంతోషాన్ని పొందుతూ ఉండగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడని గుర్తు. ఈ పని జరిగిందని సంతోషం కాదు, ఈ పని జరగలేదని దుఃఖం కాదు. వాడు నన్ను పొగిడాడని సంతోషం లేదు, వాడు నన్ను నిందించాడని నాకు బాధ లేదు. మరి నాకేమిటి సంతోషం? నా ధర్మం నేను చేస్తున్నానా లేదా? నేను ఏ ధర్మం చెయ్యాలో ఆ ధర్మం నేను చేసి నేను ధర్మమునందున్నాను, అది సంతోషం. నేను నా ధర్మాన్ని విడిచిపెట్టేలేదు అని సంతోషంగా ఉండగలిగితే, కలిసి వస్తే రాని పోతే పోని, ధర్మాచరణం చేస్తున్నానా లేదా, నేను ధర్మంలో ఉన్నాను, ఆ ఒక్క మాట చేత సంతోషంగా ఉండిపోగలగడం ఆహ్లాదకారిణి. అది అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ నడవదు. ధర్మిణి ధర్మవర్ధిని ఆవిడే. అది పరదేవతానుగ్రహము ఎవరి యందున్నదో వారి యందే ధర్మము పరిపూర్ణముగా నిలబడు. ఒకానొకప్పుడు సన్యాసాశ్రమము అంటే ఇక తిరుగులేనటువంటి సన్యాసాశ్రమ ధర్మానికి రాశీభూతమైనటువంటి స్వరూపం కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారు సన్యాసాశ్రమానికి ఎటువంటి ప్రతీక, గృహస్థాశ్రమానికి అంతటి ప్రతీక తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. అందుకే ఎవ్వరింటికి అలా వెళ్ళలేదు మహాస్వామి. ఒక్క రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం మీద వెళ్ళారు. బ్రహ్మరథం అంటే వేద పండితులు వేదపన్నం చెప్తూ పల్లకీని మోసి తీసుకెళ్లినప్పుడు అందులో కూర్చుని వెడతారు పీఠాధిపతులు. అలా బ్రహ్మరథంలో వెళ్ళారు రాఘవనారాయణ శాస్త్రి గారింటికి. మీరు ఎన్నడూ కూడా అశౌచము కలుగుతుందని బెంగ పెట్టుకోక్కర్లేదని శాలువా కప్పి రక్ష చేశారు. ధర్మాచరణమునందు అనురక్తి కలిగి మిగిలినవి ఎలా ఉండనివ్వండి, దాంతో పట్టింపు ఉండదు. అది మాటలు కాదు.
నేను మీతో ఒక్క మాట చెప్పాలి అంటే తేలికగా అర్థమవడానికి చెప్పగలిగిన ఉదాహరణ ఒక్కటే, రామచంద్ర ప్రభు. రాముడు చూడండి, తండ్రి ఒక మాట అంటే తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి నాన్నగారు ఇచ్చిన మాట నిజం అవ్వాలి. అది పుత్రుడిగా నా ధర్మం. నేను అరణ్యానికి వెడితేనే నాన్నగారు సత్యం పలికినట్లు అవుతుంది, నేను వెళ్ళకపోతే నాన్నగారు అసత్యం పలికినట్టు అవుతుంది. ఆ వరం నిలబడలేదు. పుత్రధర్మంగా తండ్రిని నేను నిలబెట్టాలి, ఆయన మాట నిలబడాలి, అందుకు వెళ్ళిపోతాను అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. కౌసల్యాదేవి పిలిచి ఒక మాట అంది, యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ధృత్యాచ నియమేనచ, ఏ ధర్మాన్ని రామా నువ్వు నమ్ముకున్నావో, ఇవాళ రాజ్యం వదిలేసినా పర్వాలేదు ధర్మం కావాలంటున్నావో, అదే ధర్మం కోసం రాబోయే కాలంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలిగిన శక్తి నీకు కలుగుగాక. ఒక తల్లి యొక్క ఆశీర్వచనం అది. అది రామాయణానికి వారసత్వం అంటే. ఏం చేసినా పర్వాలేదు నాన్న, అడ్మినిస్ట్రేషన్ అన్న మాట నాశనం అయిపోయి మేనేజ్ చేసేయడం అన్నది లోకంలో ప్రతీతి పొందేస్తే పరమ ప్రమాదం. మేనేజ్ చేయడం ఏమిటి? యూ షుడ్ అడ్మినిస్టర్. అడ్మినిస్ట్రేషన్ ధర్మం, మేనేజ్ చేసేయడం పరమ దౌర్భాగ్యం. ఇవాళ డిగ్రీలు కూడా మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ లో కావు. అందుకే లోకం ఇలా తగలబడింది. కాబట్టి ధర్మం ధర్మంగా నిలబడాలి. ధ్రియతేవా జనైరితి ధర్మం, శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతకగలగడం. కలిసొచ్చిందా కలిసి రాలేదా కాదు, ధృత్యాచ నియమేనచ, ధృతితో పట్టుదలతో నియమంతో ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని వదలనని కలగగలిగిన స్థితిని పొందదవుగాక. రాజ్యం వదిలేస్తున్నావు, తల్లిని వదిలేస్తున్నావు, తండ్రిని వదిలేస్తున్నావు, భార్యను కూడా ఇక్కడ విడిచిపెట్టి పెడతానంటున్నావు ధర్మం కోసం. ఈ ధృతిని ఎందు నిలబడాలంది ఆవిడ. ఒక చోట రాముడే చెప్పుకున్నాడు, రాజ్యాద్భ్రష్టో వనే వాసః సీతా నష్ట పితామృత ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అన్నాడు. రాజ్యమా పోయింది, అరణ్యవాసమా వచ్చింది, సీతమ్మ కనపడకుండా పోయింది, ఎత్తుకుపోయారు, తండ్రి చచ్చిపోయాడు, స్నేహితుడు పెద్ద దిక్కు జటాయువు మరణించాడు. ఎంత దుఃఖంలో ఉన్నానంటే నా దుఃఖం యొక్క వేడి అగ్నిహోత్రాన్ని కూడా కాల్చగలదు. ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు సంధ్యావందనం మానేశాడా ఎప్పుడైనా? ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఎప్పుడైనా నిత్యాగ్నిహోత్రంలో అగ్నిహోత్రం చేయడం మానేశాడా? ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు నేను వాలితో స్నేహం చేస్తే సీతమ్మని తెచ్చేసుకోవచ్చు, ఎందుకు వచ్చిన గొడవని సుగ్రీవుని వదిలి వాలితో స్నేహం చేశాడా? ధర్మానికే నిలబడ్డాడు కనుక త్రేతాయుగం ద్వాపరయుగం వెళ్ళిపోయినా కలియుగంలో కూడా ఊరా రామాలయమే, రామనామమే. ధర్మాన్ని పట్టుకోవడం కాలాతీతుణ్ణి చేస్తుంది మనిషిని. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎందుకు ఆనందంగా ఉంటాడు అంటే హనుమ చెప్పారు, యజుర్వేద విదీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. ధర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు. కాలమునందు ఇప్పుడు నేను చెయ్యవలసినది శాస్త్రం ప్రకారం చేశానా లేదా? చేశాను, ఆయనకి సంతోషం. మిగిలినవి ఆయన్ని కలపవు. ఈ ధర్మం నన్ను కాపాడుతుంది, ఇదే నన్ను రక్షిస్తుంది ఎప్పుడో. అందుకని ఆయన ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకుని సంతోషంగా ఉంటాడు. ఆహ్లాదకారిణి అంటే కోరికలన్నీ తీర్చేస్తే సంతోషంగా ఉండడమో అన్న మాట చెప్పాను అనుకోండి, అసలు ఎప్పటికి కోరికలు తీరడం అన్నది ఉంటుంది చెప్పండి? భారతదేశానికి అంతటికీ పెద్ద పదవి ఏదుందో అందులో తీసుకెళ్లి కూర్చోబెట్టినా అమెరికా అధ్యక్ష పదవి కూడా నాకు ఇచ్చేస్తే బాగుండంటాడు. ఒకవేళ నిజంగా దాన్ని కూడా ఇచ్చినా వదిలేసిన ఆయనకి ఆ కోటి ఎందుకు నాకు ఇవ్వాలంటే, అంతే ఎక్కడ ఉంటుంది కోరికలు? కోరికలు తీర్చడం ఆహ్లాదానికి కారణం కాదు, ధర్మాన్ని పట్టుకోవడం వల్ల సంతోషంగా ఉండగలగడం నిజమైన ఆహ్లాదం. అది తన జీవితానికి అభ్యున్నతి, లోకానికి అభ్యున్నతి, సమాజానికి ఆదర్శప్రాయము, ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం అవుతుంది. ధర్మం ఎప్పుడు పట్టుకోగలడు? ధర్మం పట్టుకోవాలి అంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన చెప్పిన మాట పాటించిన నాడు ఆయన అనుగ్రహానికి నేను పాత్రుడనవుతాను. ఆ పాత్రత నాకు ఏ కష్టాన్నైనా గట్టెక్కించి నన్ను సుఖంగా ఉండేటట్టు చెయ్యగలుగుతుందన్న పూనిక లోపల ఉండడం ధర్మానుష్ఠానానికి కారణం. అందుకని ధర్మమునకు ముందేముంటుంది? భక్తి ఉంటుంది. భక్తికి ధర్మానికి మధ్యలో ఆచారం ఉంటుంది. భ్రష్టత్వం ఎందుకు వస్తుంది అంటే
దీనికి వ్యతిరేకమైన ప్రబోధం సమాజంలో ఎక్కువైపోతే సమాజం పాడైంది. అందుకే ధర్మ వ్యతిరేకమైనటువంటి ప్రబోధములు వ్యక్తి దుఃఖపడ్డానికి, సమాజ దుఃఖమునకు కూడా కారణములు. ధర్మ ప్రబోధము, ధర్మానుష్ఠానము వ్యక్తి సుఖమునకు, సమాజ సుఖమునకు కూడా కారణములు. రామ అన్న పేరు చెప్పుకుంటూ రాముడు ఎక్కడున్నా అక్కడ సంతోషంగా ఉంటారు. రావణ అన్న పేరు చెప్పినా రావణుడితో ఉన్నా బాధపడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే ఒకటే, ఈయన ధర్మాన్ని పట్టుకుంటాడా, ఈయన ధర్మాన్ని విడిచిపెడతాడు. అది ప్రమాదం లోకంలో. చూడండి, నేను మీతో తేలిగ్గా అర్థమయ్యేట్టుగా మళ్ళీ కిందకు రావాలి అంటే, ఆచారం ఎందుకండి, ఆచారం లేదు, ఏమీ లేదు, అక్కర్లేదని చెప్పడం చాలా తేలిక. ఎందుకండి రామాయణం, ధర్మం ఎందుకండి, ఆయన అలాగే చెప్తాడు, ధర్మం పట్టుకోక్కర్లేదని చెప్పడం చాలా తేలిక. కానీ ఎవడు ఇటువంటి మాటలు చెప్పాడో వాడికే ప్రమాదం వస్తుంది చివరికి. వెనకటికి ఒక న్యాయవాది ఏదో న్యాయస్థానంలో ఒక వ్యక్తి తరపున వాదిస్తూ, మనం ఎలాగైనా సరే గెలవాలి అంటే ఒక పని చెయ్యి, న్యాయమూర్తి నిన్ను ఏవడిగినా సరే బ్యా బ్యా అంటుండు, పిచ్చివాడు అనుకుని వదిలేస్తాడు, కాబట్టి ఏ గొడవ ఉండదన్నాడు. అతను బోన్లో నించుని న్యాయమూర్తి ఏమడిగినా సరే బ్యా బ్యా అంటుండేవాడు. ఇతను పిచ్చివాడయా, ఇతని మీద వ్యాజ్యం నడపడం ఎలా కుదురుతుంది, విడుదల చేసేస్తున్నాను, ఈ ప్రత్యేకంగా మీరు నా దగ్గరికి తీసుకొచ్చిన దీన్ని కొట్టిపారేస్తున్నానని చెప్పి విడుదల చేసేశారు. ఆయన బయటికి వచ్చాడు. న్యాయవాది ఎంతో సంతోషించి, చూశావా నీ చెప్పిన మంత్రం ఎలా పనిచేసిందో, నాకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేసే రుసుమన్నాడు. ఆయన న్యాయవాది వంక తిరిగి బ్యా బ్యా అన్నాడు. అప్పుడు తెలిసొచ్చింది తను చేసిన దుర్బోధ తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా పనిచేసిందో. రామాయణం ఎందుకు పనికొస్తుంది, భాగవతం ఎందుకు పనికొస్తుంది, ధర్మం ఎందుకు పనికొస్తుంది, మేం చెప్పినట్టు చెయ్యొచ్చని చెప్పి సంస్కరణవాదులమని పేరు పెట్టుకుని ధర్మాన్ని పాడు చేసిన వాళ్ళు చిట్ట చివరికి ఆ ధర్మం పాడైతే వాళ్ళు ఏడవలసిన స్థితి వస్తుంది. ధర్మం నిలబడడానికి వాంగ్మయం వచ్చింది. ఇంత వాంగ్మయం యొక్క సారమంతా ఏమిటి అంటే ధర్మం. సత్యం వద ధర్మం చర. ఇంకా ఈ రెంటికన్నా చెప్పగలిగింది ఏముంది నాకు చెప్పండి? ఇంతకన్నా గొప్పగా చెప్పడానికి ఎక్కడా ఏమీ లేవు. అందుకే ఇక సనాతన ధర్మం కన్నా చెప్పగలిగినది ఇంకొకటి లేదు అని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటా ప్రకీర్తిత అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకున్నప్పుడు సంతోషంగా ఉండడానికి కారణం ఏదై ఉండాలి అంటే, నేను ధర్మమునందున్నానా. తను అప్పటికి బలహీనుడుగా నిలబడ్డాడా, చేతకాని వాడిగా నిలబడ్డాడా, దాంతో సంబంధం లేదు. నేను ధార్మికంగా ప్రవర్తించాను, నేను ధర్మమునందు నిలబడ్డాను, నా తప్పు లేదు, అంతే. ఆయన సంతోషంగా ఉంటాడు. అది విడిచిపెట్టి మిగిలిన ఫలితాలతో సంబంధాలు పెట్టుకున్నారనుకోండి, పొంగు కొంగు ఎప్పుడు ఉంటాయి, అది కుదరది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఆహ్లాద రూపంలో ఇవ్వగలిగిన తల్లి అన్నప్పుడు దానికి ప్రతిపాదన ఏమి అంటే ధర్మానుష్ఠానము చేయించగలిగినది. ఎవరు అమ్మవారి పాదములు పట్టుకుంటారో అటువంటి వారందరినీ కూడా ధార్మికమైనటువంటి పథమునందు నడిపిస్తుంది, ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది. ఏది ఏమైనా సరే నేను ధర్మమే పట్టుకుంటాను, నేను భక్తితో ఉంటాను. దూర్జట్ అంటాడు, నేను సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని, అలుగని, లోలోన నిందించని, చీకాకుంబడని, మహాత్ముడనని, జేలొగ్గని, మూకీభావమునంతిట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండెను అంతే చాలునో శంకర. నాకింకేం వద్దు శివ, నాకు మీ కారుణ్యం నిలబడాలి. నన్ను చూడగానే మీరు సంతోషంతో ధూర్జటి అని పిలవాలి. ఆ పాత్రత నాకు మిగలాలి. ఆ పాత్రత నిలబెట్టుకోవాలంటే ధార్మికమైన నడవడి కావాలి. అలా నువ్వు నడవగలిగితే మంచిది, నడవలేకపోతే శరణాగతిగా అది పరమేశ్వరుడికి చెప్పుకోవాలయ్యా, నేను అలా నిలబడలేకపోతున్నాను, నిలబడే శక్తిని నాకు ఇమ్మని అడగడం, ఈశ్వరుడి యొక్క ప్రమేయాన్ని అభ్యర్థించడం శరణాగతి. కాబట్టి ఇది ఇవ్వగలిగిన తల్లి కనుక ఆమె చంద్రఘంటా ప్రకీర్తిత కాదు. ఆమెకి ఇంకొక లక్షణం ఉన్నది, ఆమె చంద్రుడి కన్నా అందమైనది. లోకంలో అందము అన్న మాట ఎప్పుడైనా చెప్తే చంద్రుణ్ణే చెప్తారు. ఎందుకని అంటే అప్పయ్య దీక్షితులు వారు నిర్ధారణ చేశారు, లోకంలో 3 వస్తువులు ఉన్నాయి, ఈ 3 వస్తువుల యందు మన మనసుని ప్రత్యేకంగా సాధన చేత నిలబెట్టక్కర్లేదు.
వాటిని చూస్తుంటే మన మనస్సు వాటిలో లయం అయిపోతుంది. అలా లయం చేయగలిగిన వస్తువులు 3 ఉన్నాయి. 1 చంద్రబింబం, 2 సముద్రం, 3 ఏనుగు. ఈ 3 మన మనస్సుని లయం చేసుకుంటాయి, అవే ఆకర్షించేస్తాయి. అలా ఆకర్షించగలిగిన వాటిలో 1 చంద్రబింబం. చంద్రబింబం ఎలా మన మనసుని లయం చేస్తుందో అమ్మవారు మన మనసుని తాను లయం చేస్తుందో ఒక్కసారి ఆవిడ వంక అలా చూస్తే చాలు, ఆవిడ మన మనసుని లయం చేస్తుంది. 2 అందము అన్న మాట ఎక్కడైనా చెప్పవలసి వస్తే చంద్రుడి కన్నా అందం ఎక్కడైనా ఉంటే అమ్మవారు ఒక్కటే. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ చంద్రుడికి అమ్మవారికి ఎంత అవినాభావ సంబంధం చెప్పారు. ఒక చోట అయితే చాలా పెద్ద చమత్కారమే చేశారు. అసలు కవిత్వంలో అంత గొప్ప చమత్కారాన్ని ప్రదర్శించడం, అంత గొప్ప శ్లోకరచన చేయడం అనితర సాధ్యం. అది పరదేవతానుగ్రహం ఉన్నవాడికి తప్ప అటువంటి కవిత్వం చేయడం సాధ్యం కాదు. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్మతిరసతయా చెంచుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక ధియా అన్నారు ఆయన. చంద్రబింబం కన్నా అమ్మవారి ముఖం ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి శంకరాచార్యుల వారు చేసిన ప్రయోగం. లోకంలో చకోర పక్షి అని ఒక పక్షి, ఆ చకోర పక్షి చాలా చిన్నది ఉంటుందంటారు, చాలా చిన్న రూపంతో ఉంటుంది, ఆకృతితో ఉంటుంది, పరిమాణంలో ఉంటుంది అని. అటువంటి చకోర పక్షి రోజు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణములను తింటుంది, అందులో ఉండేటటువంటి సుధాధారలను తాగుతూ ఉంటుంది, దానికి అది అలవాటు. మనకి పౌరాణికంగా కొన్ని పక్షులు ఉన్నాయి. ఈ పక్షుల్ని చూశారా అంటే చెప్పడం కష్టం, కానీ ఆ పక్షుల గురించి ప్రస్తావన మాత్రం చాలా తరచుగా వస్తూ ఉంటుంది. అందులో చకోర పక్షి ఒకటి. ఆ చకోర పక్షి చంద్రకిరణాలు తింటుంది. శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మా లోకంలో అందరూ ఈ చకోర పక్షి చంద్రకిరణాలు తింటుంది, చంద్రకిరణాలు తింటుంది అంటారు. దాని మొహం అది చంద్రకిరణాలు ఎందుకు తిందో తెలుసా అమ్మా? నేను చెప్తాను రహస్యం. ఏమిటి చెప్పు శంకరా అంటే అమ్మవారు, అమ్మా ఒకప్పుడు నీ ముఖాన్ని చూసి చంద్రబింబం అనుకున్నాయి. ఎందుకనంటే చంద్రబింబం కన్నా గొప్పగా ఉంటుంది అమ్మవారి ముఖం. సంవత్సరం మొత్తం మీద చాలా గొప్పగా ఉండే చంద్రబింబాన్ని రాధా హిమకరహ పరిణతి చంద్రుడు అంటారు. ఈ శరత్కాలంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆకాశంలో కనపడుతుంది. ఈ సంవత్సరం నా అదృష్టం ఏమిటంటే శరత్కాలంలో వచ్చే పౌర్ణమి నాడు సుందరకాండలో చంద్రుణ్ణి వర్ణిస్తూ ఉపన్యాసం చెప్పగలిగిన అదృష్టం పొందడం ఆ పౌర్ణమి తిథి నాడు. కాబట్టి ఆ చంద్రబింబం ఏదైతే ఉందో ఆ పౌర్ణమి చంద్రబింబం కన్నా అందంగా ఉంటుంది శరత్కాల పౌర్ణమి నాటి చంద్రబింబం 12 బింబాల్లోకి. అటువంటిది చంద్రబింబం కన్నా 1,000 రెట్లు అందమైంది నా తల్లి ముఖం. ఇవి అమ్మవారి ముఖం వంక చూసి చంద్రబింబం అనేసుకున్నాయి గబుక్కుని. చంద్రకిరణాలు ఎందుకు తింటున్నాయి ఇవి అంటే అమ్మవారు ఎప్పుడు చిన్న చిరునవ్వు నవ్వుతుంది. ఎంత అందంగా నవ్వుతుందంటే ఆ నవ్వు విచ్చుకోకుండా పెదవులు విచ్చుకుని కనపడకుండా తెల్లటి దంత పంక్తి కనపడుతూ ఉంటుంది. అసలు ఆ నవ్వు ఎంత పరిశుద్ధంగా ఎంత అమృతతుల్యంగా ఉంటుందన్నారంటే మూకశంకరులైతే 100 శ్లోకములు చెప్పారు దానికి. ఎంత స్వచ్ఛంగా, ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత మనోజ్ఞంగా, ఎంత మనోలయకారకంగా ఆ చిరునవ్వు ఉంటుంది అన్నారంటే అమ్మా పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మజ్జతే. అలాగే ఆ మాహేశైశ్చ జటాకలాపనిగలై మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కచ్చతే అన్నారమ్మా. నీ యొక్క మందస్మిత ఉందే ఆ చిరునవ్వు, అసలు దానికి నేను ఏం ఉపమానం వేయనమ్మా లోకంలో. దానంత స్వచ్ఛమైన వస్తువు ఒకటి చెప్దాం, దానంత గొప్ప వస్తువు ఒకటి చెప్తాం. ఇలా ఉంటుంది అమ్మవారి చిరునవ్వు అని నాకు అనిపించిందమ్మా. దేంతో పోలుద్దామా అని ఆలోచించాను. పీయూషం ఖలు పీయతే అమృతంలా ఉంటుంది అమ్మవారి చిరునవ్వు. అందామా? ఆ అమృతాన్ని దేవతలు తాగేశారు, రాక్షసులు తాగేశారు, ఎంగిలైపోయి. దానికి నీ చిరునవ్వుకి పోలిక. ఇంతమంది తాగేసిన అమృతంలా నీ చిరునవ్వు ఉంటుందని చెప్పనా? చెప్పనా? తీసేశాను, అమృతం పనికిరాదు నీ చిరునవ్వుతో పోల్చడానికి.
పోన్లేవయ్యా ఇంకేం చెప్తావు అమ్మవారు ఇంకొంచెం నవ్వి. పీయూషం కల్పీయతే సురజనై దుగ్ధాంబుదిర్మధ్యతే. పాల సముద్రంతో పోలుతా అంటే తెల్లగా ఉంటుంది పాల సముద్రం అంటే. అబ్బే అందులో మందర పర్వతాన్ని తీసుకొచ్చి కింద బారేశారు. శ్రీ మహావిష్ణువు ఆదికూర్మమై పడుకున్నారు. దేవతలు రాక్షసులు రెండు పక్కల వచ్చి కాళ్ళు పెట్టి నించున్నారు. ఆ వాసుకుని తీసుకొచ్చి చుట్టారు, దాన్ని తిప్పారు, దాన్ని మదించారు. అందులోంచి రకరకాల పదార్థాలు వచ్చాయి. ఇంత మట్టి ఇన్ని పడిపోయిన తర్వాత ఆ పాల సముద్రానికి నీ నవ్వుకి పోలికేటమ్మా. పాల సముద్రం ఏవో కొద్దిగా ఇవ్వగలదు, నీ నవ్వు ఏదైనా ఇవ్వగలదు. దానికి నీకు పోలిక. ఇంతమంది చిలికేసింది అది, నీ నవ్వు ఎటువంటిది. దానికి పాల సముద్రానికి పోలికేటమ్మా. తీసేశాను, పాల సముద్రం కూడా పనికిరాదు. మరి అయితే దేంతో పోలుస్తావయా? సీతాంశుర్ పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ. అమ్మా చంద్రుడితో పోలుతాం అనుకుంటున్నానమ్మా నీ చిరునవ్వుని. చంద్రబింబం ఎంత చల్లగా సుధాధారలతో ఉంటుందో అలా ఉంటుంది నీ చిరునవ్వు అందాం అనుకుంటున్నాను. అంటే అమ్మా నీ చిరునవ్వుకి చంద్రబింబానికి అసలు పోలికేమిటి? ఎప్పుడైనా గ్రహణకాలం వస్తే రాహువు కేతువు వచ్చి ఆ బింబాన్ని బట్టి కొడికి తింటుంటాయి. రాహువు కేతువు చేత కొరకబడి తినబడేటటువంటి చంద్రబింబం ఎక్కడా? ఆ నీ చిరునవ్వు ఎక్కడా? నీ చిరునవ్వుతో పోల్చన కుదరదమ్మా, పోల్చన. చంద్రుడు కూడా పనికిరాడు. సీతాంశుర్ పరిభూయతే చ తమసా తస్మాదనేశాదృశీ మాహేశైశ్చ జటాకలాప నిగలైః మందాకినీ సహ్యతే. గంగానది పరమ పవిత్రం, పాపాల్ని తీసేస్తుంది. పరమశివుని యొక్క శరీరానికి తగలడం వల్ల పవిత్రమైంది. అందామా అంటే ఆ గంగానదికి వచ్చిన సమస్య ఏమిటంటే అమ్మా దానికి అహంకారం ఉంది. ఒకప్పుడు ఆకాశంలోంచి కింద పడుతూ ఈక్షవతల పారేస్తాని పరమశివు ఉండండి. ఆయన పెద్ద జటాజూటం విప్పి నిలబడితే సంవత్సర కాలం తిరిగింది, ఇక బయటికి రాలేకపోయి. అప్పుడు పరమశివుడు అనుగ్రహించి భగీరథుడి కోసమని విడిచిపెడితే కింద పడి. కాబట్టి భవాంగపతితంతోయం పవిత్రమితి స్పృశు అంటారు వాల్మీకి మహర్షి. పరమశివుడి శరీరాన్ని తాకింది కాబట్టి గంగకంత శక్తి వచ్చిందన్నారు. అమ్మ అహంకరించినటువంటి గంగ పరమశివుని జటల చేత కట్టబడినది గంగ. ఆ గంగకి నీ నవ్వుకి పోలిక. అంత శుద్ధమైనది నీ చిరునవ్వు. అహంకారం ఒకప్పుడు ఉన్నది గంగ. అప్పుడు చేసిన తప్పు పోగొట్టుకోవడానికి గంగమ్మ ఏం చేసిందంటేట మళ్ళీ ఆ పరమశివుడే ఆ శంకరుడే శంకరాచార్యుల వారి రూపంలో పుట్టి నడిచి కాశీపట్టణానికి వచ్చి గంగ దగ్గరికి ఎడుతుంటే ఆనాడు నీ తల మీద పడేటప్పుడు అహంకారంతో పడ్డా, ఓ కైలాస శంకర కాలడి శంకరుడిగా వచ్చావు రా, నీ కాళ్ళు కడుగుతానని తరంగాలతో ముందుకొచ్చి కడిగి పాపాన్ని పోగొట్టు. కాబట్టి అమ్మా ఆ గంగ అహంకరించిందమ్మా ఒకప్పుడు, అందుకని పరమశివుడు కట్టేశాడు. దానికి నీ చిరునవ్వుకి పోలిక. నీ చిరునవ్వుకి అటువంటి అవలక్షణాలు లేవు కాబట్టి ఎలా పోల్చనమ్మా? పోలిక లేదు. మరి ఏమయ్యా నా చిరునవ్వుని దేంతో పోలుస్తావు అంటే కామాక్షి స్మితమంజరి తవ కథంకారం మయా కజ్జతే. అమ్మా క్షమించు, నీ చిరునవ్వుతో పోలిక చెప్పడం సాధ్యం కాదు. నీ చిరునవ్వు నీ చిరునవ్వు అంతే, దానికి పోలిక లేదు లోకంలో. అంత స్వచ్ఛం అంత పవిత్రమమ్మా అన్నారు. కాబట్టి ఆ తల్లి కూర్చుని చిన్న చిరునవ్వు నవ్వుతుంటే ఈ చకోర పక్షులు వెళ్ళాయి. ఆ చిరునవ్వులోంచి వస్తున్నటువంటి అమృత ప్రవాహాన్ని తాగి బాగా తీపి తాగేశామనుకోండి నోరంతా బెరడు కట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు నోరంతా బెరడు కట్టినట్టు అయిపోయినా కూడా ఇంకా తీపి తినాలని ఉంటుంది, కారం తిందామని ఉండదు. ఏదో కర్మగాలి మధుమేహం వస్తే తప్ప. తీపి తినడానికి పక్కన కారం పెడతారు, స్వీటు హాటు పెట్టారంటారు. స్వీటు హాటు దేనికంటే స్వీటు మొహం వచ్చాక మళ్ళీ హాటు తిని స్వీటు తినవాలి. స్వీటు తినడం కోసమే హాటు. కాబట్టి అమ్మాయి అంత నీ చిరునవ్వులలోంచి వచ్చే అమృతాన్ని తాగేసాయి కదూ ఈ చకోర పక్షులు. వాటికి నోరు బెరడు కట్టేసి మళ్ళీ మళ్ళీ ఆ చిరునవ్వుల్లో ఉన్న అమృతం తాగాలనుంది. అందుకని ఏదైనా ఎక్కడైనా కాస్త పుల్లగంజి తాగితే మళ్ళీ నోటిగా బెరడు విరిగిపోతుంది. వచ్చి నీ చిరునవ్వులో ఉన్న అమృతధారలు తాగుదామని కేరళ రాష్ట్రంలో కాంచి అంటారా గంజి. కేరళ రాష్ట్రం వారు కదా శంకరాచార్యుల వారు, అక్కడ కదా పుట్టారు, అదే పడింది. అందుకని అక్కడ గంజి ఎక్కువ పుచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గంజి తాగితే పుల్లగంజి తాగితే అందులో పుల్లటి పదార్థం తింటే నోరు తీపి బెరడు విరిగిపోతుంది. అందుకనమ్మా పుల్లగంజి ఎక్కడైనా తాగుదామనవి రోజు చంద్రకిరణాలు తింటున్నాయి.
నీ ముఖంలోని చిరునవ్వు తాగిన వాడికి చంద్రకిరణములు పుల్లగంజి లాంటివి. అంటే శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం, మన్ని కూడా చిన్నవాళ్ళం అనుకోకుండా చకోర పక్షులమై అమ్మవారి చిరునవ్వులు తాగమని, తాగి చకోర పక్షులై బ్రతకండి అని. అమ్మవారి చిరునవ్వుకి చంద్రబింబం సరిపోదు. అటువంటప్పుడు మరి చంద్రుడి కన్నా అధికమైన సౌందర్యం అన్నది చంద్రఘంట అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? శంకరాచార్యుల వారు చంద్రుడితో పోల్చి అబ్బో 1, 2 కాదు, ఇన్ని చోట్ల ఎన్ని మాట్లాడారో అసలు. ఒక చోట కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్తద్భోగేన ప్రతిదినమిదం రక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే అన్నారు. అమ్మ, లోకంలో ఉన్న వాళ్ళు తెలియక ఆకాశంలో చంద్రబింబం ఉంది చంద్రబింబం ఉందంటారు. వాళ్ళ ముఖం వాళ్ళకి తెలియదు. చంద్రబింబం ఏం లేదు అక్కడ, అది గరుడమణి పూసల పెట్టె అన్నారు. గరుడమణి పూసలతో చేసిన పెట్టె పారదర్శకంగా ఉంటుంది, లోపల ఉన్న పదార్థం కనపడుతూ ఉంటుంది. అమ్మ, చంద్రబింబము అని పిలవబడేది ఏమిటో తెలుసా? ఓ చిన్న కుప్పె. ఆ కుప్పెలో ఏముంటాయి? అమ్మవారు స్నానం చేసినప్పుడు వాడుకునేటటువంటి పరిమళ జలాలు, అమ్మవారు స్నానం చేసి వచ్చిన తరువాత తన శరీరానికి అలదుకునేటటువంటి అంగరాగములు అందులో పెట్టుంటాయి. మీకు తేలిగ్గా నా మాటలు అర్థం అవ్వాలి అంటే సెంటు, ఫెయిర్ అండ్ లవ్లీ అనుకోండి, అవి లోపల ఉంటాయి. మరి రోజు ఆవిడ స్నానానికి అలంకారానికి వాడేసుకుంటుంటే మరి తరిగిపోవు. ఆ తరిగిపోవడమే అమ్మ కృష్ణపక్షంలో చంద్రుడు తరిగిపోవడం. అవన్నీ బాగా తక్కువైపోతున్నాయి అనుకో, అమ్మకి తీసుకొచ్చి కొడుకు గబగబా మళ్ళీ అన్ని సిద్ధం చెయ్యొద్దు. అందుకని ఏ కొడుకు పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తాడు? బ్రహ్మగారే. అందుకని బ్రహ్మగారు పరిగెత్తుకెళ్ళి పట్టుకొచ్చి పెడుతూ ఉంటాడు. అంటే నిత్య బ్రహ్మోత్సవం ఎవరికి చేస్తుంటాడు? అమ్మవారికి చేస్తుంటాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు కృష్ణపక్షంలో అమ్మవారు వాడుకున్నవి తగ్గిపోతుంటే పరిగెత్తుకెళ్ళి అమ్మవారికి తీసుకొచ్చి కొంచెం అంగరాగం వేద్దామని వేస్తాడు, మళ్ళీ కొంచెం పెరుగుతుంది. మళ్ళీ పరిగెత్తుకెళ్ళి తీసుకొచ్చి పరిమళ జలాలు పోస్తాడు, ఇంకొంచెం పెరుగుతుంది. మళ్ళీ పరిగెత్తుకెళ్ళి అందులో కస్తూరి వేస్తాడు, ఇంకొంచెం పెరుగుతుంది. పౌర్ణమి వచ్చేటప్పటికి మళ్ళీ టాయిలెట్ బాక్స్ ఫుల్. మళ్ళీ ఆవిడ వాడుకోవడం, అమ్మయ్యా అని వెళ్ళి కూర్చుని చెమట తుడుచుకుంటుంటాడు. ఆవిడ మళ్ళీ వాడేసుకుంటుంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అమ్మ, శుక్లపక్షం కృష్ణపక్షం కావమ్మా, బ్రహ్మగారు తీసుకొచ్చి పోస్తే కుప్పెలో సామాను పెరుగుతోంది, నువ్వు వాడేసుకుంటే కృష్ణపక్షం అంటున్నారు, తరిగిపోతాను. అమ్మా, నిత్య బ్రహ్మోత్సవం అమ్మా, నీకు చేస్తున్నది బ్రహ్మగారి యొక్క సేవ. మిగిలిన బ్రహ్మోత్సవాలు వెంకటాచలంలో జరుగుతున్నవి చూడాలంటే టీవీలోనన్నా చూడాలి, వెంకటాచలం వెళ్ళాలి. అమ్మవారికి చేస్తున్న బ్రహ్మోత్సవాలు చూడడానికి ఎవరింటి ముందు వాళ్ళు అరిగెక్కి ఆకాశం వంక చూస్తే చాలు కనపడుతోందన్నారు శంకరాచార్య. కాబట్టి చంద్రుడేమిటమ్మా, అసలు చంద్రుడు నీకు నిత్యోత్సవం చేసేవాడు, నిత్య బ్రహ్మోత్సవం చేస్తాడమ్మా, అంతటి కింకరుడు అన్నారు. చంద్రబింబాన్ని అడ్డుపెట్టి తల్లి మీద ఎన్ని మాటలు చెప్పారో అబ్బో మహానుభావుడు. ఒక చోట అయితే లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతితమయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం అని. అప్పుడు ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని మొదలు పెడితే అది చాలాసేపు పట్టేస్తుంది. ఆ అష్టమి నాటి చంద్రబింబాన్ని ఎలా తీసి కలుపుతారు? సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకరహ అంటారు. చంద్రబింబాన్ని అమ్మవారి యొక్క ముఖమండలంతో పోల్చి ఇక్కడ ఉండేటటువంటి నుదుటి భాగంతో అర్ధచంద్రుణ్ణి పోల్చి 2 అర్ధచంద్రులు కలిస్తే పూర్ణ చంద్రబింబంగా అమ్మవారి ముఖం ఎలా వస్తోందో ఆవిష్కరిస్తారు శంకరాచార్యుల వారు. ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం అని దాన్ని ఆ ఉభయమపి సంభూయచమిదః ఆ రెండిటిని కలిపినప్పుడు సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకరః చంద్రుడిలో ఉండేటటువంటి అమృతంతోటే అంటించి పూర్ణచంద్రబింబం చేస్తారంటారు. అమ్మవారి ముఖం చంద్రబింబం ఎలా అయిందో ఆ శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఇన్ని చోట్ల పేరాల భరత శర్మ గారని శారదానందలహరి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథరచన చేశారు. వారికి అమ్మవారు ఒకరోజు కల్లోకొచ్చి ఒక విషయం ఆయనకి అవగతం అయ్యేటట్టుగా చెప్పింది. ఆయనది పద్యంగా వ్రాయడానికి ఇష్టపడలేదు. అమ్మా, ఈ పద్యం రాస్తే బాగుంటుందా అమ్మా, భరత శర్మ ఇలాంటి పద్యం రాశాడంటుందేమోనమ్మా లోకం, నేను రాయను. ఆయనే ఒక సభలో చెప్తుండగా విన్నాను నేను. ఆయన మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ అమ్మవారు కల్లోకొచ్చి మళ్ళీ అదే విషయాన్ని చెప్పింది. భరత శర్మ ఇది పద్యం రాయి. ఏమిటా పద్యం? నేను ఎప్పుడో చదివింది శారదానందలహరి. అందులో పరమశివుడు పార్వతీదేవి పక్క పక్కన కూర్చున్నారు. పక్క పక్కన కూర్చుంటే
పాలశశాంకరేకపై వ్రాలిన ముంగురులక్షరాకృతింగ్రాల ఉమాముఖాబ్జమున్ కన్గొని చంద్రకళాధరుండు లలితాక్షరాభ్యసన తత్పరమీ చలితాధరమ్ము శిక్షాలసమన్న నవ్వుకుని శంకరి మాకు ప్రసన్నమయ్యడు. అమ్మవారి పక్కన కూర్చుని పరమశివుడు ఇలా చూసి అన్నట్ట. అంటే ఆవిడ ఇలా చూసేదిటే ఏమిటది, ప్రమదగణాలు ఇంతమంది పిల్లలు ఇలా సభలో కూర్చుంటే ఇలా చూడడం మానేసి ఆ వంక చూసి అని పెదవులు తడుపుకుంటారు, బాగుంటుందా అని. అంటే ఆయన అన్నట్ట, అయ్యో అయ్యో పార్వతీ, నన్ను తప్పర్థం చేసుకున్నావు, నేను ఎందుకు పెదవులు కదుపుతూ తడుపుకుంటున్నానో తెలుసా? నీ ముంగురులున్నాయే అవి పాలశశాంకరేకపై, నీ పాలము అనబడేటటువంటి చంద్రబింబం ఉందే, చంద్రబింబం ఎటువంటి జ్యుతితో కాంతితో ఉంటుందో నీ లలాటము, నీ యొక్క నుదురు అలా ఉంది చంద్రబింబంలాగా. దాని మీద నీ ముంగురులు అంటే ముందు ఉన్న వెంట్రుకలు పడ్డాయి. అవి ఎలా పడ్డాయంటే ఒకటి లా, ఒకటి లి, ఒకటి తా లా పడ్డాయి. పడితే నేను ఏం చేస్తున్నానో తెలుసా పార్వతి? లలిత 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 అని చదువుతున్నాను ఆ వెంట్రుకల్ని. నువ్వేమనుకుంటున్నావు? నిన్ను చూసి నా పెదవులు కదుపుతున్నాను అనుకుంటున్నావు. ఒకవేళ నా పదవులు తప్పు చేశాయనుకుంటే నువ్వు అదే పెదవులతో శిక్షించు అంటే, అమ్మ మీ గడుసుతనమా అని నవ్వుకున్న శాంకరి మాకు ప్రసన్నమగుగాక అని రాసుకున్నారు భరత శర్మ గారు. ఆ చంద్రుణ్ణి ఎన్ని చోట్ల అన్వయం చేశారు. అదే భరత శర్మ గారు ఒక చోట, ఒక్కడు ఎనుగుముగంబునను మరొక్కడు ఆరుముగాలతోడని యక్కున పాలుత్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనగోళము చంద్రగోళమున్ తక్కక నీ యురంబనను తల్పకయున్న అహర్నిశల్సతి అని పిలిచారు. ఆ తల్లి రెండు స్థనములు, రెండు తొడల మీద, ఒక తొడ మీద విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు, ఒక తొడ మీద సుబ్రహ్మణ్యుడు కూర్చున్నాడు. ఒకడు 7 తలతో తాగేస్తున్నాడు పాలు, ఒకడు 6 ముఖాలతో తాగేస్తున్నాడు పాలు. ఈ ముఖంతో తాగుతాడు, మళ్ళీ 5వ ముఖం అయ్యేటప్పటికి మళ్ళీ మొదటి ముఖం పెట్టి తాగుతుంటాడు. అమ్మా, వాళ్ళిద్దరికే నీ స్థనములలో ఉన్న పాలన్నీ ఇచ్చేస్తే మరి మేమందరం నీ బిడ్డలమే కదా, మాకెప్పుడు పెడతావమ్మా అన్నం అంటామేమోనని సూర్యచంద్రులిద్దరినీ తన స్థనములుగా మార్చుకుని పంటలు పండించి ఎక్కువ తిన్న వాళ్లకు వచ్చిన అనారోగ్యాల్ని చంద్రకిరణముల చేత ఔషధములు ప్రకాశింపజేసి తగ్గిస్తున్నావమ్మా, సూర్యచంద్రులు నీ యొక్క స్థనములమ్మా అన్నారు భరత శర్మ గారు. భరత శర్మ గారేమి, అంతకు ముందు కవులు కూడా అదే మాట అన్నారు. కాబట్టి తాటంక యుగళీభూత తపనోడుపమండల, ఆ అమ్మని నమ్ముకున్నటువంటి వాడికి, ఆ అమ్మని ఉపాసన చేసినటువంటి వాడికి కష్టం లేదు. ఆవిడ ఆదుకుంటుంది. విపత్కర పరిస్థితి వస్తే ఆ తల్లి ఎక్కడ వాడు కష్టంలో ఉన్నా సరే అమ్మా అని పిలిస్తే చాలు వచ్చి రక్షిస్తుంది. అందుకే నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను. తిరుక్కడయూర్ అని చెప్పి ద్రవిడ దేశంలో క్షేత్రం. ఆ క్షేత్రంలో అభిరామి అమ్మవారి పేరు. చిత్రం ఏంటంటే ఆ దేవాలయంలోకి వెళ్ళేటప్పుడే బయటే అమ్మవారు ఉంటుంది అభిరామి. లోపల ఉన్న శివలింగం పేరు అమృతఘటేశ్వరుడు. ఆ అభిరామి అమ్మవారి అనుగ్రహంతో జన్మించినటువంటి పిల్లవాడికి అభిరామ భట్టు అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. ఆయన ఎప్పుడు ధ్యానంలో అమ్మవారిని దర్శనం చేస్తుండేవాడు. ఆ అభిరామ భట్టు అమ్మవారి యొక్క ముఖమంటపంలో కూర్చుని అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు. ఉపాసన చేస్తుంటే తంజావూరుని పరిపాలిస్తున్న శరభోజీ మహారాజ్ దర్శనానికి వచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారు, ఈయనొక్కడు మాత్రం అలాగే కూర్చుని ఉపాసన చేస్తున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, వీడొక్కడు లేవలేదేమని మిగిలిన వాళ్ళని అడిగాడు. వీడు లేవలేదేమి నన్ను చూసి అని అడిగాడు. చంపేస్తాడేమో నిష్కారణంగా, మహారాజులు కదా అని భయపడి చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, మహారాజా ఉన్మత్తుడు, సేవించకూడని దాన్ని సేవించాడు, ఉన్మత్తతతో ఉన్నాడు, అందుకే ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నాడు, కాబట్టి ఆయన విషయం విడిచిపెట్టేసేయండి. ఆయన ముఖంలో ఉన్న కాంతి చూస్తే రాజుకు అనుమానం వచ్చింది. కాదు, గొప్ప ఉపాసకుడని బహిర్ముఖుణ్ణి చేశాడు. తట్టి లేపి ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆ రోజు అమావాస్య. ఆయన లోపల అమ్మవారి ముఖమండలాన్ని ఉపాసన చేస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబల్లా కనపడుతోంది ఆవిడ ముఖం లోపల. తటాలున ఆయన అన్నాడు పౌర్ణమి. మహారాజు అన్నాడు, తెలిసే చెప్పావా అన్నాడు. ఇవాళ రాత్రి మళ్ళీ వస్తాను, పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని చూపించకపోతే శిరచ్ఛేదం చేస్తాను. అందరన్నారు, ఎందుకు మాట్లాడావురా? ఏమీ మాట్లాడకపోయినా గొడవ వదిలిపోని ఇవాళ అమావాస్య పౌర్ణమన్నావు, ఎలా నిలబడుతుందన్నారు. ఏ తల్లిని లోపల చూస్తూ అన్నానో ఆ తల్లి నిలబడుతుంది నా మాటని సాయంకాలం ప్రదోష వేళకి సంధ్యావందనం చేసుకుని అభిరామి అంతాది అంటారు.
అంతాది రచన యందు ఒక అద్భుత ప్రక్రియ. అంతాది అంటే మాట దేంతో పూర్తవుతుందో అదే మాటతోటి మళ్ళీ తర్వాతది ప్రారంభం అవ్వాలి. శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రంలో చేశారు ఈ విన్యాసం. ఉద్ధృతనగ అని ఉద్ధృతనగ నగభిధనుజ తనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టి అంటూ చేశారు. ఉద్ధృతనగ అన్నప్పుడు నగతో పూర్తయింది కదా. నగభితనుజ అనుజ ధనుజతో పూర్తయింది కదా. ధనుజ కులామిత్ర మిత్రతో పూర్తయింది కదా. మిత్ర శశి దృష్టి దృష్టే అంటూ మళ్ళీ మొదలు పెట్టారు. అంతాది అంటారు. దేంతో పూర్తయిందో దాంతో మొదలు పెట్టారు. ఆయన షట్పదీ స్తోత్రంలో చేశారు ఈ సాహితీ విన్యాసం. అలా అభిరామ భట్టు అంతాది చేశాడు. అంతాది అంటే చివరి మాటతో మళ్ళీ మొదలుపెట్టి అమ్మవారి మీద స్తోత్రం చేస్తున్నాడు. వరుసగా చెప్తున్నాడు శ్లోకాలు. అలా చెప్తుండగా ఆయన కొన్ని శ్లోకాలు చెప్పేటప్పటికీ చీకటి పడిపోయింది. శరభోజీ మహారాజు వచ్చాడు. కటిక చీకటి అమావాస్య వచ్చి ఏది బింబం చూపించు పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు. ఎక్కడ చూపిస్తాడు? నమ్ముకుని అమ్మవారి మీద అలాగే చెప్తున్నాడు అభిరామి అంతాది. చెప్తుండగా అమ్మవారు తన భక్తుణ్ణి రక్షించుకోవడానికి తన చెవికి ఉన్న కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అది పూర్ణ చంద్రబింబంలా ప్రకాశిస్తూ కనపడింది. శరభోజీ మహారాజ్ అభిరామ భట్టు కాళ్ల మీద పడిపోయాడు. ఆయన రచించినటువంటి అభిరామ అంతాది ఇప్పటికీ కూడా మీకు కాంచీపుర క్షేత్రంలో కనపడుతుంది. తన భక్తుల్ని కాపాడడం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిని మీరు అంచనా కట్టడం కూడా సాధ్యం. దక్షిణ దేశంలో ఒకప్పుడు కాంచీపురాన్ని చంద్రవంశానికి చెందిన ఆకాశరాజు అన్న రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకి బిడ్డలు లేరని కొడుకు కావాలని అమ్మవారిని ఉపాసన చేశాడు. కామాక్షి పరదేవత కొడుకుగా ఎవరినిచ్చిందో తెలుసా? తన పెద్ద కొడుకు వినాయకుడిని కొడుకుగా వెళ్ళమని. వినాయకుడు కొడుకుగా పుట్టాడు. ఆయనే తుండీర మహారాజు. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడిగా ఉండి పాకి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది. కాంచీపురంలో కొడుకు పుట్టాడు. కామాక్షి పరదేవతానుగ్రహంతో పుట్టిన పిల్లవాడు నాకు దక్కాడన్న సంతోషంలో మహారాజు అన్నదానం చేస్తున్నాడు. మహారాజు గారి భార్య పాయసం వండడం కోసమని పెసలు శుభ్రం చేస్తోంది. ఆ పెసలు శుభ్రం చేస్తున్నప్పుడు చేతులు వేళ్లు ఒరుసుకుని ముత్యంతో కూడిన ఉంగరానికి ఉన్నటువంటి ఒక బంగారపు తునక ఊడి పెసల్లో పడింది. ఈ పెసల్లో ఉన్న బంగారపు తునకతో కలిసి పాయసంలోకి వెళ్ళింది. ఆ పాయసం అంతా కూడా తీసుకొచ్చి వడ్డిస్తున్నారు. ముత్తైదువులు భోజనం చేసే చోటికొచ్చి కామాక్షి వరదేవత కూర్చుని భోజనం చేస్తారు. అంతమంది సువాసినుల మధ్యలోకి ఎవరో ఒకరి రూపంలోకి వస్తుంది ఆవిడికి అంత ఇష్టం సువాసిని మధ్యలోకి చేరడం. పద్మావతీదేవి ఇప్పటికీ కార్తీక మాసంలో అలా తింటుంది అంటారు. కాబట్టి ఆ బంగారపు తునకతో కూడిన పాయసం అమ్మవారి పాత్రలోనే పడింది. పడేటప్పటికే ఆవిడ పాయసపు ముద్ద నోట్లో పెట్టుకుందా, ఆ బంగారపు తునక ఆవిడ కడుపులోకి వెళ్ళింది. ఇంత బంగారపు తునక తన కడుపులోకి వెళ్ళింది కాబట్టి ఆ ఆకాశరాజుని అనుగ్రహించడం కోసమని బంగారు ఉషీకలు కురిపించేసింది బయట. మూక పంచశతిలో ఇప్పటికీ ఉంది దాని గురించి. ఆ బయట బంగారు ఉసిరికలు వర్షం పడ్డాయి. కనకధార వర్షం పడుతుంటే ఆశ్చర్యపోయారు. ఇది బంగారం ఎందుకు పడుతోంది వర్షం కింద అని తెల్లబోయారు. పిల్లవాడు వినాయకుడు కదూ కుండీర మహారాజుగా వచ్చాడు. ఆ చిన్నపిల్లాడు పాకుతూ పాకుతూ వెళ్ళి వినాయకుడికి తెలియదు తన తల్లి ఎక్కడుందో. ఏ విస్తరి దగ్గర కూర్చుని కామాక్షి పరదేవత అన్నం తింటోందో అక్కడికి వెళ్ళి గబగబా విస్తరిమించి వెళ్ళి అమ్మ ఒళ్ళో పడ్డాడు. పడి చూపించాడు, ఇదిగో ఈవిడే నాకు ఇప్పుడు ఈ అవతారంలో నేను తుండీరుడు అన్న పేరుతో ఉండగా నన్ను కన్న తల్లి ఎవరుందో ఆమె ముచ్చపు టుంగరంలోని బంగారపు తునక పెసలలో పడి పాయసంలోకి చేరినప్పుడు ఆమె తిన్న కారణం చేత తన కడుపులోకి ఇంత బంగారపు తునక వెళ్ళింది కాబట్టి అంత బంగారు వర్షం బయట కురిపించింది మా అమ్మ కామాక్షి అని చెప్పాడు. వినాయకుడు ఈ మాట చెప్పగానే ఆవిడ అంతర్ధానం అయిపోయింది. అంటే ఈశ్వరాంశ కాబట్టే ఇప్పటికీ తుండీర మహారాజు కామాక్షి పరదేవత దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఎత్తైన అరుగు మీద నిలబడితే ఎదురుగుండా కామాక్షి, పక్కన తపో కామాక్షి, వెనక్కి తిరిగితే విమాన కామాక్షి, కుడి పక్కన ఉత్సవ కామాక్షి, ఎడం పక్కన తుండీర మహారాజు ఉంటారు. అందుకే ఇప్పటికీ తుండీర మహారాజు పక్క నుంచి వెళ్ళిపోయేటప్పుడు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళాలి. వినాయకుడు ఎప్పుడూ అమ్మని చూసుకుంటూ కూర్చుని ఉంటాడు ధ్యానంలో. తుండీర మహారాజు అంటే మామూలు వాడు కదా అని వెళ్ళకూడదు. ఎందుకని అంటే
వినాయకుడే తుండీర మహారాజుగా వచ్చాడు. కాబట్టి ఆ తల్లి అంతటి అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లి. అందుకనే ఆ పార్వతీ కళ్యాణ ఘట్టంలో సప్తర్షులు పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి పరమశివుడి దగ్గరికి వచ్చి పిల్ల బాగుందా అని అడుగుతాడు పరమశివుడు. అడిగితే వాళ్ళు మాట చెప్తాడు, బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవుల్ బాలిక పాలరుతులపై బాలేందుండెంతవాడు బాలేందుధరా అని అడుగుతారు వాళ్ళు. శివ ఏం చెప్పమంటావు? అసలు బాలేంద్రుడు అంటే బాలచంద్రుడు, తదియనాటి చంద్రరేఖ. బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎన్నుచు పలుకుతురు కవుల్. ఆ బాలచంద్రబింబం అమ్మవారి నుదురులా ఉంటుందంటారు. బాలచంద్రరేఖ నువ్వు పెట్టుకున్నావుగా శివ, రేపు మీ ఆవిడొచ్చి పక్కన కూర్చున్నాక చూస్తావుగా. పోనీ చంద్రబింబం తెలియని వాళ్ళైతే అనుకోవాలి నీకు చంద్రమౌళీశ్వరుడని పేరుగా నువ్వు పెట్టుకుంటావుగా చంద్రరేఖ. ఈ చంద్రరేఖకి ఆవిడ ముఖానికి పోలిక. కోట్ల చంద్రుల కాంతితో మెరిసిపోతుంది ఆవిడ ముఖం, అంత గొప్ప ముఖమండలమయా అని చెప్పారు. కాబట్టి చంద్రుని కాంతి ఎంత గొప్పగా ఉంటుందో అంతకన్నా గొప్ప కాంతి కలిగి అమృత ధారలు కురిపిస్తున్నటువంటి చిరునవ్వుతో లోకానుగ్రహ కారణి మహానుభావురాలైనటువంటి ఆ పరదేవత యొక్క ఉపాసన, ఆమె పాదముల యందు భక్తి, ఆమెని అర్చించడం అంత గొప్పవి అని నిర్ధారించి ఇన్ని కారణముల చేత ఆమె చంద్రుడి కన్నా గొప్పది కనుక, ఉపాసన యందు అత్యంత తేలికైన రూపము కనుక, ఆవిడ యొక్క అనుగ్రహం కలిగిన నాడు అసలు దాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరినైనా సరే అంత ఎత్తేస్తుందంటే ఆవిడ అంత గొప్ప తల్లి. కాబట్టి ఆమెకి చంద్రఘంట అని పేరుంచారు. అందుకని దుర్గమ్మయే నవదుర్గలలో ఒక దుర్గగా వచ్చినప్పుడు చంద్రఘంట అన్న పేరుతో ఉపాసన యందు ఎంత దగ్గర స్థితిని పొంది ఉంటుంది అన్నది నిరూపణ చేయడం కోసం ఆ పేరుతో వచ్చింది తల్లి. అందుకని దానిని చంద్రఘంట అంటారు. సరే, నేను ఇప్పుడు అలా చెప్తూ విడితే ఎప్పటికో పూర్తవుతాయి నవదుర్గలు. అందుకని చంద్రఘంట మీకు అర్థమయ్యేట్టుగా చెప్పగలిగితే నేను అదృష్టవంతుడు.